తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ తీరుకు నిరసనగా ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగిని దూషించిన టీటీడీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు. నరేష్ కుమార్ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో వరాహస్వామి ఆలయం వద్ద కూడా ఇదే తరహాలో ఉద్యోగిని సస్పెండ్ చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా రోడ్డెక్కాయి. ఏడీ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున ఏదైతే నిరసనకు దిగినటువంటి పరిస్థితి, కొద్దిసేపటి క్రితమే ఏడీ బిల్డింగ్ వద్ద నుంచి బయటకు వచ్చినటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏదైతే నరేష్ ను పూర్తి స్థాయిలో తన్ని బోర్డు పదవి నుంచి తొలగించాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో టీటీడీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చీర్ల కిరణ్, చెప్పండి కిరణ్ గారు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మొత్తానికి ఉద్యోగులు గత కొంతకాలంగా కూడా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నిన్న మా టీటీడీ ఉద్యోగి అయినటువంటి బాలాజీ పైన జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో అది మాధ్యమాల ద్వారా, వీడియోల ద్వారా అందరూ చూశారు. నిజంగా శ్రీవారి దర్శనం కోసం ఇచ్చేసినటువంటి ఆ బోర్డు మెంబర్ గారు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెలుపలికి వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి మా ఉద్యోగి బాలాజీని గేటు తెరవమని చెప్పిన సందర్భంలో ఇటు సైడు ఎవరిని పంపించదని ఉన్నతాధికారులు చెప్పారు అని ఆయనకు ఉన్నటువంటి అటెండర్ కి చెబుతున్న సమయంలో చెబుతూ బోర్డు మెంబర్ పైన ఉన్నటువంటి మర్యాదతో గేట్ బీగాలు కూడా తీసి పంపించడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు థర్డ్ క్లాస్ నా కొడక, ఆ కొడక, ఈ కొడక, నిన్నెవడరా ఇక్కడ విధుల్లో పెట్టింది, ఫస్ట్ బయటకు పోరా నా కొడక అని చెప్పి ఆయన అనరాని మాటలు వాళ్ళ కుటుంబ సభ్యులను అనడం చాలా బాధించింది. ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల్లో టీటీడీ ఉద్యోగస్తులపైన అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వరాహస్వామి పుష్కరిణిలో ఒక ఉద్యోగి విధుల్లో ఉన్నప్పుడు ఒక బోర్డు మెంబర్ని అనుమతించలేదని చెప్పి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పడికావుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సూపరింటెండెంట్ అటెండరు గేటు తాళాలు ఓపెన్ చేయలేదని వారిద్దరిని బదిలీ చేయడము, నిన్నటికి నిన్న మరో ఉద్యోగి బాలాజీ అనే వ్యక్తి పైన ఇలా బూతులు మాట్లాడుతూ బోర్డు మెంబరు తిట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతినింది. కాబట్టి మాకు భక్తులకి సేవ చేయాలా, లేకపోతే వచ్చిన బోర్డు మెంబర్లకి వీళ్ళకి సేవ చేయాలనే అయోమయ పరిస్థితిలో ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా బోర్డు మెంబర్ నరేష్ క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆయన బోర్డు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం వందలాది మంది ఉద్యోగులందరూ కూడా ఏడీ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లోకి బయటకు రావడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నటువంటి ఏదైతే నిన్న నరేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం చాలా కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకుంటామంటూ కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏడీ బిల్డింగ్ బయట నిరసన వ్యక్తం చేసినటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం ర్యాలీగా ఏదైతే ఏడీ బిల్డింగ్ బయట వరకు కూడా రావడం కూడా జరిగింది. ఈ 2 ప్రధాన డిమాండ్లుగా కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డెక్కినటువంటి పరిస్థితి.